తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. లైవ్లో చూద్దాం. స్పీకర్ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే వి షుడ్ ఎడ్యుకేట్ ది పేషెంట్స్. సిమిలర్లీ గైడ్ లైన్స్ని బాగా స్ట్రిక్ట్గా మనం అవలంబిస్తే రేపు పొద్దున దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్పేసి మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అట్లానే సేమ్ టైం ఇప్పుడే హరీష్ గారు చెప్పినట్టు తెలంగాణలో ఇవాళ దేశంలో నెంబర్ 1 అవయవ మార్పిడిలో తెలంగాణ రాష్ట్రం ఉంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. జీవితంలో మేము ఎంబీబీఎస్ అవుతున్నప్పుడు కూడా ఊహించింది హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా జరుగుతూ ఉంది. ఇవాళ మొన్న కోవిడ్ అప్పుడే చూసినాము, ఎందరో మంది ప్రాణాలు కాపాడగలిగినాం లంగ్ ట్రాన్స్ప్లాంట్తో. సో మీ ద్వారా మంత్రి గారిని దీన్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుతాను. థ్యాంక్ యూ అధ్యక్ష. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో స్టేట్ బిల్ను రిపీల్ చేసి సెంట్రల్ యాక్ట్ను అడాప్ట్ చేసుకుంటున్న సందర్భంగా ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష. యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎన్ ఆర్థోపెడిక్ సర్జన్, ఐ ఆల్వేస్ ఫీల్ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ షుడ్ బి ప్రమోటెడ్ ఇన్ ఎ బిగ్ లెవెల్. పెద్ద ఎత్తున అవయవదానాన్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదివరకే లివర్, కిడ్నీ, హార్ట్, లంగ్స్, ఐలో ఉన్న కార్నియా, ఈవెన్ స్కిన్, ఏదైనా యాక్సిడెంట్లో లేకపోతే బర్న్స్లో స్కిన్ లాస్ అయితే చనిపోయిన వ్యక్తి నుంచి స్కిన్ తీసుకొని స్కిన్ ఇక్కడ అతికిచ్చే ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నాలజీ కూడా ఉంది అధ్యక్ష. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. సభ్యుల్లో కూడా అవగాహన పెరగాలి. ఎందుకంటే ఇది ఒక్కరితో ఇద్దరితో ముగిసే కథ కాదు. అందరికీ దీని మీద, మొత్తం సమాజంలో దీని మీద, అవయవదానం మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలి. దానివల్ల ఎటువంటి దుష్పరిణామాలు కానివ్వండి, చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఐని డొనేట్ చేస్తే ఇట్ విల్ డిస్ఫిగర్ ద ఫేస్ అనుకుంటారు. ఇట్స్ నాట్ ట్రూ. వాళ్ళు ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెద్ద ఎత్తున దే హ్యావ్ బీన్ డూయింగ్ కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ ఫర్ ఎ లాంగ్ టైం. చిన్న పిల్లల్లో కార్నియా చెడిపోతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇన్ఫెక్షన్, చైల్డ్హుడ్ ఇన్ఫెక్షన్స్ తోటి ఆ గుడ్డు మీద ఉన్న కవచం ఏదైతే స్కిన్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఉంటుందో ఆ కార్నియా చెడిపోతే, అది చూపు మందగిస్తే ఆ కార్నియా తీసేసి ఈ కెడవరిక్ ఏదైతే డెడ్ బాడీ నుంచి ఆ కార్నియా తీసి దాని మీద అతికిస్తే బ్రహ్మాండంగా మనం చూపును మళ్ళీ వాళ్ళకి ప్రసాదించవచ్చు. కాబట్టి పెద్ద ఎత్తున అవయవదానాన్ని మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం. అట్లనే అలకనంద హాస్పిటల్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్, కిడ్నీ ర్యాకెట్స్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ర్యాకెట్స్, వీటిని కూడా ఆర్గన్ ట్రేడింగ్, దీన్ని కూడా అరికట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. చాలామంది నిరుపేదలు వాళ్ళని లూర్ చేస్తున్నారు ఈ బ్రోకర్సు, మధ్యవర్తులు. వారి మీద నిరంతరంగా నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. గతంలో మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు చెప్పారు, జీవన్ దాన్ ప్రోగ్రాంలో చాలా వరకు వీ హ్యావ్ అచీవ్డ్ సైజబుల్ టార్గెట్ అని చెప్పడం జరిగింది అధ్యక్ష. నిమ్స్లో జీవన్ దాన్ ప్రోగ్రామ్ హ్యాస్ బిన్ ఎ సక్సెస్ఫుల్ రోల్ మోడల్ అధ్యక్ష. చాలా పెద్ద ఎత్తున తక్కువ ఖర్చుతోటి, చాలా తక్కువ ఖర్చుతోటి మేము ఎంతోమందికి ఎల్ఓసీలు కూడా ఇప్పించినాం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి. కాబట్టి ఆరోగ్యశ్రీ కింద కూడా ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. కాబట్టి తప్పకుండా బ్లడ్ రిలేటివ్సే కాకుండా కొత్తగా స్వాప్ టెక్నిక్ అయినా, ఏదంటే వీరి కిడ్నీ సరిపోకపోతే ఇంకో ఫ్యామిలీ నుంచి తీసుకోవడం కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ నుంచి తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ సెంట్రల్ యాక్ట్లో పొందుపరిచిండ్రు. వాటిని మనం ఈ సందర్భంగా అడాప్ట్ చేసుకుంటున్నాం అధ్యక్ష. ఖర్చు కూడా కొంచెం ఎక్కువ ఉంది అధ్యక్ష. కార్పొరేట్ హాస్పిటల్స్లో 20-30 లక్షలు ఖర్చు అవుతుంది కొన్ని ట్రాన్స్ప్లాంట్స్కి. ఖర్చు కూడా తగ్గాలి. యాజ్ ద నెంబర్స్ గో అప్, నెంబర్స్ పెరుగుతూ ఉంటే ఖర్చు కూడా తగ్గుతుంది అధ్యక్ష. కాబట్టి మనం పెద్ద ఒక ఉద్యమ స్ఫూర్తితోటి ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయంలో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లనే నిమ్స్ హాస్పిటల్లో కూడా మెరుగైన సౌకర్యాలు, కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉంది, వెయిట్ లిస్ట్ చాలా ఉంది, వాటిని కూడా సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నా. అట్లనే ఈ ఆపరేషన్ థియేటర్ ఎట్లుంటుంది అంటే అధ్యక్ష, ఒక డోనర్ ఆపరేషన్ థియేటర్ అంటే ఒక లైవ్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. అంటే బతికున్న మనిషి నుంచి తీసే ఆర్గన్ ఒకటి ఉంటుంది, చనిపోయిన వ్యక్తి నుంచి తీసేది ఆర్గన్ ఇంకోటి. దాన్ని లైవ్ ట్రాన్స్ప్లాంట్ అంటారు, దీన్ని కెడవరిక్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. 2 ఆపరేషన్ థియేటర్లు కలిసే ఉంటాయి. ఇందులోకి వెళ్ళి ఆర్గన్ తీసి ఆ కిడ్నీయో లేకపోతే లివరో తీసి ఈ పక్కనున్న ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుపోయి ఆ పేషెంట్కి అమర్చే ప్రక్రియ అధ్యక్ష. చాలా శ్రమతో కూడుకున్న సమస్య అది, శ్రమతో కూడుకున్న వ్యవహారం. పెద్ద ఎత్తున ఒక 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు, 15 గంటలు అట్లా సర్జరీ, అంటే టీమ్స్గా
ఫామ్ అయ్యి ఒక్కొక్క బ్యాచ్గా డాక్టర్లు పోయి ఆపరేషన్లో పాల్పంచుకుంటారు అధ్యక్ష. అది చాలా కష్టతరమైన ఇష్యూ అయినా కూడా మనం హైదరాబాద్ ఇస్ అ మెడికల్ హబ్. ఇవాళ దేశంలో ఇంటర్నేషనల్ టూరిస్టులను కూడా మెడికల్ టూరిస్టులను కూడా మనం ఆకర్షిస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్కు మనం అందరం సహకరించాలి. తద్వారా ఇది ప్రజల్లో ఒక నినాదంగా మారాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.